ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇంకొక కేసులో ముద్దాయే. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడు, సైబర్ ఫ్రాడ్స్టరు ఒక అకౌంట్ ఇస్తాడు. ఒక అకౌంట్కి ఇచ్చేసి ఆ అకౌంట్కి డబ్బులు వేయమని చెప్తాడు. అకౌంట్ ఇంకొక విక్టిమ్ది. అంటే ఉదాహరణకి ఆయన పంజాబ్ అయింది. సో ఈయన ఆయన సైబర్ ఫ్రాడ్స్టరు. సో ఆయన మధ్యలో అంత మునుపు ట్రాన్సాక్షన్స్ అయి ఉంటాయి. ఈయన ఏం చేస్తాడు, 10 రూపాయలు ఆయనకు పంపిస్తాడు. ఆయన ఇంటర్న్ 20 రూపాయలు ఈయనకు పంపిస్తాడు. ఈయన 10 పంపిస్తే స్టార్టింగ్లో ఈయనకి 20 రూపాయలు పంపిస్తాడు. తర్వాత ఈయన 1,00,000 రూపాయలు పంపిస్తాడు, ఆయన ఎగ్గొట్టేస్తాడు. సో 20 రూపాయలు ఆయన పంపించేటప్పుడు ఆయన పంపడు. నేను ఇంకొక విక్టిమ్, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, ఇంకొక విక్టిమ్ని. సో నేను ఫస్ట్ నన్ను ఇన్వెస్ట్ చేయమంటాడు కదా, 10 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నా కదా, ఆయన ముందు నాకు 1 రూపాయి ఇచ్చి ఉంటాడు, నేను ఆయనకు 2 రూపాయలు ఇస్తాను. తర్వాత నన్ను 10 రూపాయలు వేయమంటాడు. ఏ అకౌంట్లో వేయమంటాడు, ఈయన అకౌంట్లో వేయమంటాడు. సో ఇక్కడ నేను విక్టిము, ఆయన వచ్చేసి అక్యూజ్డ్. అంటే ప్రతి సందర్భంలో. సో ఇప్పుడు షీజ్ SHO, పంజాబ్ ఇక్కడ SHO. ఈమె ఏం చేస్తుంది, నేను విక్టిమ్ ఆమె దగ్గర పోతాను. సో ఏ అకౌంట్స్కి వేసామంటే ఈయన అకౌంట్ పేరు చెప్తాను, అకౌంట్ ఫ్రీ చేయడం జరుగుతుంది, ఆయన ముద్దాయి చేయడం జరుగుతుంది.